హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ రసం పౌడర్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎండుమిర్చి, రాతి పువ్వ, మిరియాలు, ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఎండు కరివేపాకు, ఇది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మెంతులు 1 స్పూన్ అండి, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, 2 స్పూన్ల అలసంద బ్యాళ్ళండి, మొగ్గ, కందిబ్యాళ్ళు, మినప్పప్పు, శనగపప్పు, బియ్యము, పెసరపప్పు. ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా నేను తవా మీద ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, లో ఫ్లేమ్లోనే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్ని అంతా వేయించుకొని అర్ధగంట చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి పట్టుకుంటే రసం పౌడర్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అన్నీ వేయించిన తర్వాత అర్ధగంట చల్లారనివ్వాలి, తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి.